నవారా రైస్తో దోశ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. నవారా రైస్ అంటే రెడ్ రైస్ అని కూడా అంటారు. రైస్ వండుకోవాలి, అన్నం వండుకోవాలంటే మాత్రం నైట్ నానబెట్టుకొని మార్నింగ్ వండుకోవాలి. కానీ దోశ బ్యాటర్ కోసం మార్నింగే వాటిని నానబెట్టుకోవాలి. 1 కప్ మినపప్పుకి 2 కప్పుల నవారా రైస్ తీసుకోండి. మినపప్పు మాత్రం ఒక 2 గ్రైండ్ చేసుకునే ఒక 3 అవర్స్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. మినపప్పు నానబెట్టుకునేటప్పుడే అందులో కొంచెం మెంతులు వేసుకుంటే క్రిస్పీగా వస్తుంది. గ్రైండ్ చేసుకునేటప్పుడు కొద్దిగా అటుకులు వేసుకొని గ్రైండ్ చేసుకోండి. తర్వాత దాన్ని నైట్ అంతా నానబెట్టండి. అప్పుడు ఇలా ఫర్మెంట్ అవుతుంది. ఇలా ఫర్మెంట్ అయినప్పుడు కొద్దిగా అందులో ఉప్పు వేసుకొని దోశ ప్యాన్ తీసుకొని దోశ ప్యాన్ ప్రీ హీట్ చేసుకోండి. హీట్ అయిన తర్వాత దాన్ని ఒక క్లాత్తో తుడుచుకొని అప్పుడు దోశ బ్యాటర్ని ప్యాన్ మీద వేసి ఇలా స్ప్రెడ్ చేసుకోండి. దాన్ని 2 వైపులా దోశని మంచిగా కాల్చుకున్న తర్వాత పల్లి చట్నీ, టమాటా చట్నీతో ఎంజాయ్ చేయండి.